తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టడమే కాకుండా ఈ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కాడి నుంచి ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి నియామక పత్రాలు కానివ్వండి, ప్రమోషన్లు కానివ్వండి, రాజకీయ పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మాకేమీ దాంట్లోని బాధ లేదు, మీరు ఉపయోగించుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ నిన్నగాక మొన్న పెట్టినటువంటి పదోన్నతులకు ఇచ్చినటువంటి పదోన్నతుల సభలోని ఈ తెలంగాణ సమాజం నిరుద్యోగులని, అదేవిధంగా ప్రైవేట్ ఉపాధ్యాయులని కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు ఇది తగదు అని చెప్తున్నాం. ఎందుకు అనంటే ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నారు అనడం శోచనీయం. తెలంగాణ యావత్ సమాజాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి యావత్ నిరుద్యోగుల్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడారు. బేషరత్గా దీనికి క్షమాపణ చెప్పాలి. ఈ తెలంగాణ నిరుద్యోగులు మాకెవడు ఓటు ఎదురా బాబుని మీరు ఎందుకు చెప్పలేదండి? మీరంతా అవివేకులు, మీరు మాకు ఓట్లు వేయద్దు, ఈ చదివింది డిగ్రీ మాత్రమే అని ఎందుకు చెప్పలేకపోయారు? తెలంగాణ నిరుద్యోగ సమాజం మొన్న గ్రూప్ 2, గ్రూప్ 1 డిఎస్సి వాయిదా వేయాలని మాట్లాడిన రోజు చవటలు, దద్దమ్మలు, చేతకాని వాళ్ళని మాట్లాడారు. దానికంటే ఇంకా నిస్సిగ్గుగా కనీసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి మీరు ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పైన, అదేవిధంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల్ని కించపరిచే విధంగా మాట్లాడటం సిగ్గుచేటు. తెలంగాణ యావత్ సమాజం మొత్తం కూడా మీరు తెలంగాణ యావత్ సమాజానికి మొత్తానికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అధికారంలోకి రాగానే ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని బ్రోకర్ మాటలు చెప్పినటువంటి మీరు ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే గొప్పగా చదువుకున్నోళ్ళు, మీకంటే ఎక్కువ చదువుకున్నోళ్ళు టీచర్లు ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీలో ఎంఏ బిఎడ్ చదువుకున్నోళ్ళు లేదా డాక్టరేట్లు చేసిన వాళ్ళు, ఉన్నత చదువులు చదువుకున్నోళ్ళు మీలో ఉన్నారు, ఉపాధ్యాయులుగా ఉన్నారు. కానీ అదే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్ పాస్ అయ్యో, డిగ్రీ ఫెయిల్ అయ్యో మీలో సగం చదువు లేని వాళ్ళు ఇవాళ ప్రైవేట్ పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు. క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి ఎంత దౌర్భాగ్యం అంటే కేసీఆర్ ఇచ్చినటువంటి జాబులు మీ ఖాతాలు వేసుకొని ఎవరికో పుట్టినటువంటి బిడ్డ నా బిడ్డ అని చెప్పుకున్నటువంటి మీరు ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే మీ అహంకారానికి ఇది నిదర్శనం అని చెప్తా ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతకానేటువంటి మీరు మరి దద్దమ్మలో లేదా తెలంగాణ సమాజం సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగులు, నిరుద్యోగ సమాజాన్ని కాళ్ళ పట్టుకొని గెలిచినటువంటి మీరు ఈరోజు ఈ తెలంగాణ యువతని మోసం చేసినటువంటి మీరు నిస్సిగ్గుగా సభల్లో ఇట్లా మాట్లాడడం అనేది మీకు తగదు. ఇది చిల్లరి వ్యాఖ్యలు, చౌకబారి వ్యాఖ్యలు, కనీస విద్యా అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే కూడా మా నిరుద్యోగ సమాజం ధర్నాలు, రాస్తారోకులు చేస్తాం తప్పితే మీ క్యాన్వాయికి ఎదురొచ్చి మీ క్యాన్వాయి మీద చెప్పులు వేయటం కానీ, మీ క్యాన్వాయిని అడ్డుకోవడం కానీ చేయలేదు. ఇదే తెలంగాణ సమాజం మీ పైన గౌరవంతో మిమ్మల్ని సీఎం పదవి ఇచ్చి కూర్చోబెడితే ఈరోజు అక్కడ కూర్చొని యావత్ నిరుద్యోగ సమాజాన్ని బురద తల్లుతున్నారు. నిరుద్యోగ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం మీ స్థాయికి తగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జాబ్ క్యాలెండర్ పేరుతో ఈ తెలంగాణ యువతను మోసం చేస్తున్నారు. నిరుద్యోగ వృద్ధి పేరుతో తెలంగాణ నిరుద్యోగులను మోసం చేశారు. 2 లక్షల ఉద్యోగాల పేరుతోని తెలంగాణ యావత్ సమాజాన్ని మోసం చేసినటువంటి మీరు మాట్లాడే అర్హత లేదు.